ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో సలా ప్రార్థన మందిరం తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన ఆత్మీయ మేలు కొరకు దైవజనురాలు సిస్టర్ దీనా గారు దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. రండి దేవుని యొక్క వాక్య భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. యేసు వారిని చూచి, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పాను. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు మనుషులకు అసాధ్యమైన దాన్ని దేవునికి సమస్తము కూడా సాధ్యమని మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మనకి అది అసాధ్యమే. ఈ వ్యాధి బాగుపడటం అసాధ్యమండి. ఈ సమస్య నుంచి బయటికి రావటం అసాధ్యమండి. ఈ మనిషి మారటం చాలా కష్టమండి. ఇంత అప్పు ఎట్ట తీరిద్దండి, ఇది చాలా కష్టం అండి. ఇంత అప్పు ఎవరు తీరుతారండి, ఎక్కడి నుంచి వచ్చిద్దండి? ఇలా రకరకాల సమస్యలు. ప్రియదేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో అసాధ్యాలను సాధ్యపరిచే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనకి ఏదైనా ఒక సమస్య వచ్చిందనుకోండి, ఏదైనా ఒక ఇబ్బంది కలిగింది, ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య మనకి వచ్చినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తాం? ఆ సమస్యని పరిష్కరించగలిగినటువంటి వ్యక్తుల్ని ఎత్తుక్కుంటూ వెళ్తాం. దేవుడు కొన్నిసార్లు కొన్ని అవసరాలను బట్టి వెళ్తూ ఉంటుంటారు. అంటే ఆ సమస్యకు పరిష్కారము చూపగలిగినటువంటి వ్యక్తుల్ని వెతుక్కుంటూ వెళ్తాం. బాగా డల్గా ఇదిగా ఉన్నాం అనుకోండి, మధ్యలో అడుగుతుంటారు, ఏందమ్మా అట్లున్నావు, ఏమైంది? ఏం లేదులే, ఆగు, ఆమె ఉండాలి, ఎక్కడికి వెళ్ళింది? ఆయన ఉండాలి కదా, ఎక్కడికి వెళ్ళారు? బయటికి వెళ్ళారమ్మా, నువ్వేంది అట్టున్నావు? ఏం లేదులే, తర్వాత చెబుతాలే అంటావు. అంటే తనకున్నటువంటి ఆ బాధకి, తనకున్నటువంటి ఆ సమస్యకి పరిష్కారం చెప్పగలిగే వాళ్ళు. సో చెప్పలేనటువంటి వారి దగ్గర పెద్దగా మనం మాట్లాడటానికి కూడా ఇష్టపడం. తర్వాత చూద్దాంలే అంటుంటాం. ఈరోజు నీ ప్రతి సమస్యకి కూడా పరిష్కరించగలిగినటువంటి గొప్ప వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి. ఆ గొప్ప వ్యక్తి నజరుడైన యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఈరోజు మన దేవుళ్ళు, దేవతలు అనబడేటువంటి వాళ్ళు ఈ యొక్క భూమి మీద చాలామంది ఉన్నారు. దేవుళ్ళు, దేవతలను చెప్పుకుంటున్నవారు. కానీ వారందరికంటే కూడా గొప్పవాడైన మన యేసుక్రీస్తు ప్రభువారు ఎంత గొప్ప దేవుడు అంటే, కీర్తనకారుడు అంటాడు 48వ అధ్యాయం 1వ వచనం చూడండి. మన దేవుని పట్టణమందు, ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. గొప్పవాడు యెహోవా, గొప్పవాడు. నీ సమస్య కంటే గొప్పవాడు, నీ బాధ కంటే గొప్పవాడు, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న ప్రతి ప్రాబ్లం కంటే కూడా గొప్ప దేవుడు. నీ సమస్యకి ఆయన దగ్గరికి వెళ్ళటం నేర్చుకున్నావా ప్రియ సహోదరి? కీర్తనలు 147వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మన ప్రభువు గొప్పవాడు. హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడండి. మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈరోజు మన దేవుడు గొప్ప దేవుడుగా మనం చూస్తూ ఉన్నాం. నీ సమస్య ఏదైనా సరే గొప్ప దేవుని పాదాల దగ్గరికి నువ్వు వెళ్ళు. సమస్య కంటే కూడా ఆయన గొప్పవాడు. కానీ చాలామంది జీవితంలో మరి ఎలాగా చూస్తారంటే, సమస్యని పెద్దదిగా చూస్తారు. సమస్య నుంచి విడిపించగలిగిన దేవుణ్ణి ఏమో చిన్నగా చూస్తారు. దేవుని దగ్గరికి కాదులే, ప్రార్థనకు కాదులే, ఈ పాస్టర్ వాళ్ళ దగ్గరికి కాదులే, వాళ్ళ వల్ల కాదులే, ఇది వాళ్ళు చేసేది కాదులే, వెళ్ళాలి ఇంకో చోటకి, ఎక్కడికో వెళ్ళాలి. సేవకులు కాదు, దేవుడు కాదు, సంఘం కాదు. అంటే వాళ్ళ దృష్టిలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్య పెద్దది, దేవుడు చిన్నవాడిగా ఉన్నాడు వాళ్ళ దృష్టిలో. ఎలా చూస్తున్నావు నువ్వు ఈరోజు? దేవుడు చక్కగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు అసాధ్యమో నాకు కాదు అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. అది నీకు, కృంగిపోతున్న నీకు, మానవ మనసుతో ఆలోచిస్తున్న నీకు, అవిశ్వాసంతో ఉన్న నీకు అసాధ్యము నాకు కాదు అంటూ ఉన్నాడు ప్రియదేవుని బిడ్డ.
దావీదు తన యొక్క జీవితంలో ఎలుగుబంటిని, సింహాలను, గొల్యాతును, సమస్యలను, బిడ్డల దగ్గర నుంచి, శత్రువుల దగ్గర నుంచి వచ్చిన సమస్యలను, పాపమును జయించినాడంట. కారణం ఏంటో తెలుసా అండి? తన సమస్యలకి గొల్యాతు కంటే గొప్పవాడు నా దేవుడు అన్నాడు. హల్లెలూయా. సింహము కంటే గొప్పవాడు నా దేవుడు, ఎలుగుబంటి కంటే గొప్పవాడు నా దేవుడు ఉన్నాడు. నాకెందుకు భయం అనుకున్నాడండి. అందుకే దావీదు తన జీవితంలో జయాన్ని చూడగలిగాడు. ఈరోజు నీ జీవితంలో సమస్య పెద్దదనుకుంటున్నావు, ఆ సమస్యని చిన్నది చేయగలిగిన దేవుణ్ణి మర్చిపోతున్నావు. ఒక లైన్ ఉందండి, ఒక లైన్ ఉంది, ఒక అంగుళం లైన్ ఉంది అనుకుందాం. అంగుళం లైన్ ఉంది. ఈ లైను చిన్నది చేయాలంటే ఏం చేయాలి? ఇక్కడ ఒక అంగుళం లైను ఇలా రాశా. ఈ లైన్ చిన్నది చేయాలంటే ఏం చేయాలి మనం? అమ్మ తుడపాలి. ఈ లైన్ చిన్నది అవ్వాలంటే సగం తుడపాలండి. ఈరోజు మానవులు, ప్రతి మనిషి కూడా తుడపడానికే ప్రయత్నం చేస్తున్నారు. ఆ సగం లైన్, ఆ సమస్య అనే ఆ లైన్ని మానవ ప్రయత్నాలతో తుడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మిడిమిడి జ్ఞానంతో తుడపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ అంగుళము లైన్ దగ్గర 3 అంగుళాల గీటు గీయండి. ఇప్పుడు ఏది పెద్దదండి? ఆ గీటు దగ్గర, అంగుళం గీటు దగ్గర 3 అంగుళాల గీటు గీసామనుకోండి, దాన్ని తుడపకుండా టచ్ చేయకుండా, ఇప్పుడు ఆటోమేటిక్గా అది చిన్నదైందా లేదా? హల్లెలూయా. చిన్నదైందా లేదా? ఈరోజు ఆ సమస్య పక్కన యేసుని పెట్టు, నీ సమస్య చిన్నదైపోద్ది. హల్లెలూయా. నీ జ్ఞానంతో అక్కడ అప్పు తెచ్చి కడదాం, తుడుద్దాం, అప్పును తుడుద్దాం, ఆ సమస్యను తుడుద్దాం, అప్పు తెచ్చి తుడుద్దాం, వాళ్ళకి చెప్పుకొని తుడుద్దాం. ప్రయత్నం చేయబాక, పక్కన పెట్టు యేసు ప్రభువారు గొప్పవాడిని. హల్లెలూయా. నీ సమస్య అప్పుడు చాలా చిన్నదిగా కనిపిస్తుందంట, చాలా చిన్నదిగా కనిపిస్తుంది. పక్కన యేసు లేకపోతే ఆ అంగుళము సమస్య కూడా నీ జీవితంలో కొండంత సమస్యగా కనిపిస్తుంది. ఈరోజు మన దేవుడు గొప్పవాడని పరిశుద్ధ గ్రంథములో పలు చోట్ల రాయబడి ఉందండి. అలాంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఆషామాషి దేవుణ్ణి కాదు, మనం ఆరాధిస్తుంది. మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఎందుకంటే గొప్ప దేవుడు మనకున్నాడు. యెహోషువ అంటాడు, మీరెవరిని సేవిస్తారో నాకు తెలియదండి, నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాం. ఎందుకంటే గొప్ప దేవుడు ఆయన మనకుండగా ఇది ఉందండి. మళ్ళీ ఏముందండి కదా? ప్రియదేవుని బిడ్డ దావీదు పడతాడు, నాలో నా ఉన్నవాడు గొప్ప దేవుడు తండ్రి నిన్ను స్తుతించేదను. ఎందుకంటే దావీదుకు తెలుసు తన సమస్యలన్నిటికంటే కూడా గొప్పవాడు ఒక ఆయన ఉన్నాడని. పరిశుద్ధ గ్రంథంలో కూడా కొంతమంది వ్యక్తుల కంటే కూడా ఎంత గొప్పవాడు అనేది పరిశుద్ధ గ్రంథంలో మన దేవుని గురించి చూస్తూ ఉంటాం. ఆయన ఎవరికంటే గొప్పవాడని పరిశుద్ధ గ్రంథం చెప్తుందో చూద్దాం. చూడండి, కొన్ని క్వశ్చన్ మార్కులు అనమాట. చాలామంది నువ్వు అంతకంటే గొప్పవాడివా అని బైబిల్లో చాలామంది అడిగారంట దేవుణ్ణి. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే యోహాను సువార్త 8వ అధ్యాయము 53వ వచనం. మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, నీవు అతని కంటే గొప్పవాడివా? చాలు, యేసుప్రభు మనకు క్వశ్చన్ వచ్చేసింది అక్కడ. యేసుప్రభుని అడుగుతున్నారు, మన తండ్రి అయిన అబ్రహాము చనిపోయిన కదా, మన తండ్రి అయిన అబ్రహాం ఎంత గొప్పవాడు, ఆయన కంటే నువ్వు గొప్పవాడివా? ఎవరికంటే గొప్పవాడని అడుగుతున్నారు. అబ్రహాము కంటే నువ్వు గొప్పవాడివా? ఎస్, అబ్రహాము గొప్పవాడే. అబ్రహాము దేవుని దృష్టిలో నిందారహితంగా నడుచుకున్నటువంటి వాడే. అబ్రహాము విశ్వాసములకు తండ్రిగా పేరు పొందినటువంటి వాడే. అబ్రహాము దేవుని మాటకి లోబడి వెంబడించినటువంటి వాడే. అయితే అబ్రహాము 25వ అధ్యాయం 8-9 వచనాల్లో మనం చూస్తాం, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. అవును, అబ్రహాము గొప్పవాడే కావచ్చు, కానీ అతను చనిపోయి పాతి పెట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అబ్రహాము కంటే గొప్ప దేవుడు, యుగయుగాలు సజీవుడుగా ఉన్నటువంటి దేవుడు మన దేవుడు. హల్లెలూయా. యోబు అంటున్నాడు 19వ అధ్యాయం 25వ వచనములో,
అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటున్నాడు. మన దేవుడు సజీవుడు. అబ్రహాము నీతిమంతుడవచ్చు, యథార్థవంతుడవచ్చు, కానీ మృతతుల్యుడై చనిపోయినాడు, మరి తిరిగి లేవలేదు. మన దేవుడు సజీవుడైనటువంటి దేవుడు. ఆయన ఇక్కడ లేడు, తిరిగి లేచి ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపమును చేయుటకు నిరంతరము జీవించుచున్నవాడు. హల్లెలూయా. హెబ్రీ 7:25 నిరంతరము జీవించుచున్నవాడండి. అలాంటి జీవము కలిగినటువంటి దేవుడు, సజీవుడైన దేవుడు నీ పక్షంగా ఉండగా నీకెందుకు భయము? సమస్యను చూసి ఎందుకు భయపడుతున్నావు? అది ఎలా వచ్చిందో అలా తోక ముడుచుకొని పారిపోతుందంతే. హల్లెలూయా. ఈరోజు నువ్వు దేనికి కృంగిపోవద్దు, దేనికి బాధపడద్దు, దేనికి నువ్వు అవిశ్వాసం తెచ్చుకోవద్దు. ఈ సమస్యకు జవాబు చూపగలిగిన సజీవుడైన దేవుడు అబ్రహాము కంటే గొప్ప దేవుడు. చూడండి, ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 12వ వచనం. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకు ఇచ్చిన మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా? ఇది ఎవరు అడుగుతున్నారు? సమరయ స్త్రీ అడుగుతుంది. యాకోబు బావి దగ్గర నీళ్లు తోడుకోవడానికి వచ్చినటువంటి సమరయ స్త్రీ యేసు ప్రభువు వారితో మాట్లాడుతూ, మా తండ్రి అయిన యాకోబు కంటే నువ్వు గొప్పవాడివా? మా యాకోబు గారు ఎంత గొప్పవాడో తెలుసా? ఎన్ని వేల సంవత్సరాల క్రితం ఈ బావి తవ్వించాడో తెలుసా? ఆ నీళ్లు మేము, మా పిల్లలు, మా పశువులు, మేము త్రాగుతూ జీవిస్తున్నాం తెలుసా? మా యాకోబు గారు, మా పితరుడైన యాకోబు ఎంత గొప్పవాడు అనుకుంటున్నారు? ఆయనకంటే మీరు గొప్పవాడా? మీరు గొప్పవారా? ఎస్. యాకోబు ఈ లోక సంబంధమైనటువంటి జలాన్ని ఇచ్చాడు. యాకోబు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ఊటను తవ్వించి ఉండవచ్చు. ఆ దాహము తీర్చుకుంటూ ప్రజలు ఈ లోక సంబంధంగా బ్రతుకుతూ ఉండొచ్చు. కానీ సజీవుడైనటువంటి దేవుడు చెప్తూ ఉన్నాడు, 4వ అధ్యాయం 14వ వచనములు అంటున్నాడు, నేనిచ్చే నీళ్లు త్రాగు వాడు ఎన్నడును దప్పికొనడు. హల్లెలూయా. యాకోబు ఇచ్చిన నీళ్లు తాగితే మరలా దప్పికొంచారు. నేను సజీవుడను. అంతేకాదు, జీవజల ఓటని ఇస్తున్నాడంట. ఏం ఓటని? నీకు జీవాన్నే ఇస్తున్నాడు, బ్రతుకో. జీవజల ఓటనిస్తున్నాడు, బ్రతుకో. నువ్వెన్నడు మరణించవు ఆయన ఇచ్చి నీరు తాగితే, ఎన్నడు దప్పికొనవో. ప్రియదేవుని బిడ్డలారా, ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడని కీర్తనల గ్రంథం 146:5 చెప్తుంది. యాకోబు దేవుడు ధన్యుడు. గొప్ప దేవుడు కాదా? యాకోబు కంటే గొప్ప దేవుడు కాదా? జీవ జలాన్ని ఇచ్చినటువంటి దేవుడు, జీవాన్ని ఇచ్చినటువంటి దేవుడు గొప్ప దేవుడు కాదా యాకోబు కంటే? అలాంటి గొప్ప దేవుడు నీకు ఉండగా ఎందుకు ఇంకా నువ్వు సఫర్ అవుతున్నావు? ఎందుకు ఇంకా నువ్వు కృంగిపోతున్నావు? సహోదరి సహోదరుడా, భయపడకు, బాధపడకు, సంతోషంగా దేవుణ్ణి స్తుతించు. గొప్ప దేవుడా నీకు స్తోత్రమని దేవునికి స్తుతి చెల్లించు. నీ సమస్య పారిపోతుంది, పరిగెత్తిద్ది నిన్ను చూసి. అంతేకాదండి, ఇంకా పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇంకెవరికంటే గొప్పవాడని అడుగుతున్నారో చూద్దాం రండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 42వ వచనం. విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలువబడి వారి మీద నేరస్థాపన చేయును. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చును. ఇదిగో, బాగా వినండి మాట, ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. హల్లెలూయా. ఎస్, మనం ఆరాధిస్తున్న దేవుడు సొలొమోను కంటే గొప్పవాడు. సొలొమోను జ్ఞానము వినుటకు దక్షిణ దేశపు రాణి వచ్చింది. అతని యొక్క జ్ఞానమును పరీక్షించుటకు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ సొలొమోను జ్ఞానము కలిగి ఉన్నాడు, నిజమే. జ్ఞానముతో రాజ్యాన్ని పరిపాలించాడు, జ్ఞానముతో మందిరాన్ని కట్టాడు. జ్ఞానము కలిగినటువంటి వాడు, బహుజ్ఞానము కలిగినటువంటి వాడే. అయితే ఆయన జ్ఞానము కలిగి ఉన్నాడు. ఆ జ్ఞానమును ఇతరులకు ఇవ్వగలడా? మన ప్రభు అంటున్నాడు, జ్ఞానాధారము నేనే. యాకోబు పత్రిక 1:5 అంటున్నాడు,
మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరినీ ధారాళముగా దయచేయువాడు. హల్లెలూయా. ఆయన జ్ఞానం కలిగి ఉన్నాడు, ఈయన జ్ఞానం ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎన్నైనా కలిగి ఉండొచ్చు, కానీ అవి ఇవ్వగలిగిన వాడు గొప్ప దేవుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు అండి, అలాంటి గొప్ప దేవుడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:25 ఉంటుంది, దేవుని వెర్రితనమంట మనిషి జ్ఞానము కంటే కూడా మించిన జ్ఞానం అంటండి. ఆయన వెర్రితనమే మన జ్ఞానం కంటే మించిన జ్ఞానం అంట, మించినదంట. ఎంత గొప్ప దేవుడు, ఎంత గొప్ప దేవుడు. అలాంటి దేవుడు నీకుంటే మనుషులు మాట్లాడే మాటలకి, మనుషులు భయపెడుతున్న భయానికి ఎందుకు నువ్వు కృంగిపోతున్నా? ఎందుకు భయపడుతున్నా? ఆ సమస్యను చూసి ఎందుకు భయపడుతున్నావు? నువ్వు భయపడే కొందికి అది నిన్ను భయపడుతూనే ఉంటుంది. వినబాక. ఒకసారి ఒక పొలంలో ఒక చెట్టు, ఆ చెట్టు దగ్గర చాలా కప్పలు ఉన్నాయంట. ఒక కప్ప చెట్టు ఎక్కుతూ ఉందంట. చెట్టు ఎక్కుతూ ఉందంటే ఆ కొమ్మ పట్టుకొని ఎక్కుతూ ఉందంట. కింద ఉన్నటువంటి కప్పలు ఎక్కొద్దు ఎక్కొద్దు, దిగు దిగు, ఎక్కొద్దు 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 అని అరుస్తున్నాయి. ఏం చెప్తున్నాయి? ఎక్కొద్దని అరుస్తున్నాయి. ఈ కప్ప ఆ కప్పల్ని చూసి నవ్వుతా ఇట్లా ఇట్లా అంట ఇంకా ఎక్కుతుంది, పైకి ఎక్కేస్తుందంట. పైకి ఎక్కుతూ ఉంటే చివరికి పైకి ఎక్కేసరికి దిగు 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 అంటున్నా కూడా అది ఎక్కేసిందంట. ఆ పొలంలో ఉన్న రైతు చూసి ఆ చెట్టు ఆ దగ్గర ఆ కప్ప దగ్గర నుంచొని కప్ప 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 కప్ప, కింద కప్పలన్నీ నిన్ను ఎక్కొద్దంటే ఎందుకు నువ్వు పైకి ఎక్కుతున్నావు అనిందంట. అనగానే ఆ కప్పండి నాకు వినపడట్లేదు అనిందంట. కింద కప్పలన్నీ పైకి ఎక్కొద్దంటే ఎందుకు ఎక్కుతున్నావు అని గట్టిగా చెబితే, అవునా వాళ్ళు నన్ను ఎక్కొద్దన్నారా, నన్ను పైకి ఎక్కువ 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 అన్నట్టు వినపడి నేనేం చేశాను, పైకి ఎక్కేశాను అందంట. హల్లెలూయా. కింద కప్పలను అడిగాడంట రైతు, ఎందుకు మీరు ఆ కప్ప పైకి ఎక్కుతుంటే పైకి ఎక్కొద్దు అంటున్నారు? మేము ఎక్కలేకపోతున్నాం, మేము ఎక్కకుండా అది ఎక్కేదేంది? ఈ కప్ప ఎక్కుతుంటే ఎక్కబాకవే అన్నా, అది ఎక్కలేదు. ఈ కప్ప ఎక్కుతుంటే ఎక్కబాకవే అన్నా, ఎక్కలేదు. అది మాత్రం ఎక్కిద్దా? మేము మాత్రం ఎక్కలేకపోతుంటే అది మాత్రం ఎక్కిద్దా? హల్లెలూయా. ఈరోజు నువ్వు బాగుపడుతూ ఉంటే, నువ్వు ఒక ఉన్నత దారిలో వెళ్తూ ఉంటే ఇలాగా అరిచి నిన్ను వెనక్కి వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ చెవిటి కప్పలాగా ప్రభు వైపు, గొప్పవాడైన ప్రభు వైపు చూస్తూ నువ్వు ముందుకు వెళ్ళిపోవాలి. హల్లెలూయా. మనుషులు పెట్టేటువంటి ఆ మాటలకి భయపడబాకు. వాళ్ళు లాగుతారు, వాళ్ళు ఎక్కలేరు, వాళ్ళు బాగుపడలేరు, వారు రారు, వారు పరిచయం చేయరు, వారు దేవుళ్ళో ఉండరు, వారి విశ్వాసం ఉండదు, ఏమీ ఉండదు. చేస్తున్న వాళ్ళ మీద రాళ్ళు వేయటం తప్ప, లాగటం తప్ప. వినబాకు. చెమిటి కప్పలా వెళ్ళిపో, దేవుని వైపు చూస్తూ వెళ్ళిపో. హల్లెలూయా. ఈరోజు నువ్వు మనుషుల మాటలు విన్నావా, నీ జీవితం పాడైద్ది. సమస్యని చూస్తున్నావా, నీ జీవితం స్పాయిల్ అయిపోయినట్లే. ఒక తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి గాడిద మీద ఊరికి బయలుదేరారు. ఒక తండ్రి కొడుకులు ఊరు వెళ్తూ వారికి ఉన్న గాడిదని తీసుకొని బయలుదేరారు. గాడిద తీసుకొని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంటే పెద్ద మనుషులు కొంతమంది ఎదురయ్యారు. సలహాలు ఇచ్చేవాళ్ళు ఎదురయ్యి, ఒరే ఏంద్రా అబ్బి, గాడిద ఉంది కదా అలా నడిపించుకొని వెళ్తున్నారు ఏంది, గాడిదని ఖాళీగా పెట్టుకొని? ఏం తిక్కలలో ఏంది మీరు, ఎక్కొచ్చు కదా ఎవరొకళ్ళు, ఉట్టి గాడిదని తీసుకొని పోతారేంది అన్నారు. అనగానే వీళ్ళకి నిజమే కదా, గాడిద ఉంది కదా, సరేలే ఊటిగా వెళ్ళడం ఎందుకని, ఒరే బుడ్డోడా నువ్వు ఎక్కురా అని కొడుకుని గాడిద ఎక్కించాడు. కొడుకుని గాడిద ఎక్కించి ఆ గాడిదని మళ్ళీ నడుపుకుంటూ వెళ్తున్నాడు. ఇంకొద్ది దూరం అయ్యేసరికి ఇంకొక పెద్ద మనుషులు ఎదురయ్యారు. నీ జీవితంలో సమస్యలు ఎదురయ్యే కొందుకు ఇలాంటి పనికి వాళ్ళని పెద్ద మనుషులు చాలామంది ఎదురవుతారండి. మనకి అడ్డమైన సలహాలు ఇచ్చేటువంటి పెద్ద మనుషులు ప్రభువులో ఉండరు, ప్రార్థన ఉండదు, విశ్వాసం ఉండదు, వారి జీవితంలో పరిశుద్ధత ఉండదు, ఏమీ ఉండదు. పెద్ద మనుషులని చలాయిస్తూ ఉంటారు. ప్రపంచంలో అడ్వైస్ ఇస్తానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జుట్టు నరిసిందే కానీ బుద్ధి లేదు, వయసు వచ్చింది కానీ వాళ్ళకి జ్ఞానము లేదు. ఇస్తానే ఉంటారు, వినేవాళ్ళు ఉంటే ఇస్తానే ఉంటారు. సరే ఆ పిల్లోడిని ఎక్కించుకొని వెళ్తూ ఉన్నాడు. కొంత దూరం వెళ్ళేసరికి వాళ్ళు కొంతమంది అంటున్నారు. కనపడి ఆ యొక్క పిల్లోడిని తిడుతున్నారు, ఒరే బుద్ధి లేనోడా, పెద్ద ఆయన మీ నాన్న పెట్టుకొని పాపం పెద్ద ఆయన నడిపిస్తా నువ్వు కూర్చున్నావా అడ్డగాడిదా అని తిట్టేసరికి ఆడికి కోపం వచ్చేసి, నాన్న నేను ఎక్కన గాడిదా, నువ్వెక్కు,
తిడుతున్నారు నన్ను, నువ్వెక్కు అన్నాడు. సరే వాడు దిగాడు. వాళ్ళ నాన్న గాడిద ఎక్కించాడు. వాళ్ళ నాన్న గాడిద ఎక్కించేసి నడుచుకుంటూ పోతున్నారు. ఇంకొద్ది దూరం వెళ్ళేసరికి ఇంకొంతమంది మనుషులు కనపడ్డారు. అక్కడ కనపడి, ఆగు, పసిపిల్లోడు నడుస్తున్నాడే, గాడిదలాగా ఉన్న దుండపోతులాగా ఎదిగావే, పిల్లోడు నడుస్తుండంటే నువ్వెక్కుతున్నావా గాడిద, నువ్వెక్కావా గాడిద అనగానే ఈ పెద్ద ఆయనకి అర్థం కాల. ఇదేంద్రా బాబు, ఒరే ఉట్టిగాడిద తీసుకెళ్తున్నా ఏదో ఒకటి అన్నారు. నిన్నెక్కిచ్చాను అంటున్నారు, నేను ఎక్కాను అంటున్నారు. అరే ఇద్దరం ఎక్కుదాంరా అన్నాడు. ఇద్దరం ఎక్కుదామని ఆ తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి గాడిద ఎక్కేసి బయలుదేరారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరి కొంతమంది కనపడి అంటున్నారు, ఒరి బుద్ధి లేనోళ్ళారా, ఇద్దరు దున్నపోతుల్లాగా ఉన్నారు ఒక్క గాడిద మీద. పాపం ఆ గాడిద మీద ఇద్దరు ఎట్ట కూర్చోవాలనిపించింది, మీకు మనసు ఎట్టొచ్చిందని చెప్పేసి అని భయంకరంగా తిట్టేసరికి వెళ్ళిపోయారంట. తిట్టి ఇంకా దిగి, నానా ఈ గాడిద అవసరమా అంటే, అరే ఆ కర్ర అందుకోరా అన్నాడు. ఆ కర్ర తీసుకొని ఆ గాడిదని ఎర్రకొట్టి అవతల పెట్టేశారంట. పనికి రాకుండా ఎర్రకొట్టి అవతల పడేశారంట. చూడండి, నువ్వు మనుషులు సలహా తీసుకొని మనుషుల మాటలు వింటే నీ బ్రతుకు కూడా అలానే అయిపోతుంది. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీకున్నాడు, జీవము కలిగిన దేవుడు, సజీవుడైనటువంటి దేవుడు, జ్ఞానము కలిగిన దేవుడు, నిన్ను నడిపించే దేవుడు, మరి జీవాన్ని ఇచ్చేటువంటి దేవుడు, గొప్ప దేవుడు నీకుంటే ఎందుకు నీవు నీ సమస్య వైపు, నీ బలహీనత వైపు, నీ రోగం వైపు నువ్వు చూస్తున్నావు? మనుషులు భయపెడతారండి. మనుషులు నీ తప్పుని 10 సార్లు ఎత్తి చూపుతూనే ఉంటారు జీవితాంతం. ఏమండి, దేవుడు క్షమించాక జ్ఞాపకం చేసుకున్నాడు ఆ పాపాన్ని. దావీదుకి క్షమించలేదా? దావీదు చేయలేదా? అబ్రహాము చేయలేదా? నీతిమంతులు అనబడిన వారు, విశ్వాసము పట్టీలో చేర్చబడిన వారందరిలో బలహీనతలు లేవా? పాపములు లేవా? వారిని ప్రభువు దగ్గర పశ్చాత్తాపడినప్పుడు వారిని క్షమించలేదా? మరెన్నడు యెషయా గ్రంథంలో అంటాడు, మరి ఎన్నడు నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోనను. ఆయన జ్ఞాపకము చేసుకున్నటువంటి దేవుడు. హల్లెలూయా. మనుషుడు ఒకసారి అనుమానం అనేది వచ్చిందంటే చచ్చేదాకా అనుమానంతో పీడిస్తూనే ఉంటారు. ఈరోజు నీ జీవితంలో ఎలాగున్నదో నాకు తెలియదు. సహోదరి సహోదరుడా, విశ్వాసమునకు కర్త అయిన దాన్ని కొనసాగించువాడైన గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. హల్లెలూయా. జ్ఞానము కలిగినవాడు కాదండి, జ్ఞానము ఇవ్వగలిగినవాడు. మీలో ఎవరికైనా కొదువైతే జ్ఞానము నన్ను అడగండి, ఇస్తాను. కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం లేదా? నేను ఇస్తా. జ్ఞానమునిచ్చే గొప్ప దేవుడు ఉండగా మనకెందుకండి? రండి ఇంకొక విషయాన్ని చూద్దాం. ఇంకెవరికంటే గొప్పవాడో చూద్దాం. పరిశుద్ధ గ్రంథం ఏం మాట్లాడుతుందో చూద్దాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40-41 వచనాలు చదువుకుందాం. యోనా 3 రాత్రింబగళ్ళు ఎలాగుండెనో భూగర్భంలో ఉండెను. నినివే వారు యోనా ప్రకటన విని మారు మనసు పొందిరి కనుక విమర్శ సమయమున నినివే వారి తరము వారితో నిలబడి వారి మీద నేరాస్థాపన చేతురు. ఇదిగో మళ్ళా వచ్చేసింది ప్రశ్న, ఇదిగో యోనా కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? యోనా కంటే గొప్పవాడండి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా ప్రకటన చేశాడు వెళ్ళిపోయే వాళ్ళకి, ఇదిగో నాశనం అవుతారు, చచ్చిపోతారు, మీరేమనుకుంటున్నారో పాపం చేశారు, పడతారు, జాగ్రత్త. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చి ప్రకటన చేస్తూ ఉన్నారు, మీరు బ్రతుకుదువు, నీ పాపములు క్షమింపబడినవి. అమ్మా నీవు బ్రతుకుదువు, నిత్య జీవము పొందేదవు. అమ్మా నువ్వు కట్టబడదువు. ఎంత గొప్ప ప్రకటన అండి. యోనా ప్రకటన ద్వారా నినివే పట్టణస్థులు మారారు. ప్రభువారి ప్రకటన ద్వారా లోకమంతా రక్షింపబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 17వ వచనం, లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకములోనికి, లోకము తన కుమారుని ద్వారా ఏం పొందిందంటండి? రక్షణ. ఒక పట్టణము, యోనా పట్టణాన్ని రక్షించాడు. యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు రక్షకుడు. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుడు ఉండగా మనకెందుకండి భయం?
మనకెందుకండి భయము? ఎందుకండి అసాధ్యం అనుకుంటున్నాం? మన జీవితంలో సమస్తము సాధ్యమేనండి. ఆయన గొప్ప దేవుడు. ఆయన తలంపులు, ఆయన ఆలోచనలు గొప్పవి. ఈరోజు ఏ సమస్యతోనో బాధపడి కృంగిపోతూ ఉన్నావో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు గొప్ప దేవుడు మన పక్షమున ఉండగా నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఎందుకు నువ్వు నలిగిపోతున్నావు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. మనుషులు పదే 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 జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు నీ మైనస్లని. కానీ మన దేవుడు నీలో ఉన్నటువంటి ఆ మంచిని, నీలో ఉన్నటువంటి ఆ ప్లస్ని చూస్తూ ఉన్నాడు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు పడుతున్న బాధ, నువ్వు పడుతున్న వేదన ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన ఒక్కటే నీ దగ్గర నుంచి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. అంతే. నీ దగ్గర నుంచి ఒక పరిశుద్ధత కావాలని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఎలాగ ఉన్నావో నాకు తెలియదు. ఆయన ద్వారా గొప్ప రక్షణ లోకం మనకు వచ్చింది. ఈరోజు అలాంటి రక్షణ ఇచ్చినటువంటి దేవుడు మనకు ఉండగా గొప్ప దేవుడు. ఎందుకండి మనం భయపడాలి? ఎందుకు అది అసాధ్యమవుతుంది? ఎందుకు అసాధ్యమవుతుంది? నీకు చేత కావట్లేదు. ఆయన మనసును పట్టుకోవటం చేత కావట్లేదు, పాదాలు పట్టుకోవటం చేత కావట్లేదు. ఈరోజు నిజంగా ఆయన నమ్ముకున్న బిడ్డలు కన్నీరు కారిస్తే ఆయన చూడలేడండి. ఆయన తట్టుకోలేడు. ఆయన మనసు కఠినంగా నువ్వు ఉంటావు, ఏడుస్తుంటే కఠినంగా చూస్తూ నువ్వు ఉంటావు, కానీ ఆయన ఉండలేడు. ఆయన ఉండలేడు. ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. ధన్యులు అండి, ధన్యులు. కోట్ల ఆస్తి లేకపోవచ్చు, ఉద్యోగాలు లేకపోవచ్చు, ఇంకేదైనా కావచ్చు, కానీ ఆయన మనం కలిగి ఉన్నాం. మనకంటే ధన్యులు ఎవరున్నారు ఈరోజు? ప్రియదేవుని బిడ్డ, చూడండి, ఇంకా దేనికంటే గొప్పవాడు అనేది మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. అవును, దేవాలయము కంటే కూడా గొప్పవాడు. ఈరోజు ప్రజలందరూ కూడా కట్టడాలు గొప్పవని పరిగెత్తుతున్నారు. మందిరాన్ని చూసి పరిగెత్తుతున్నారు. మందిరం యొక్క కట్టడాలని, మందిరంలో ఉన్న ఏసీలని, మందిరంలో ఉన్న పైరూపాన్ని చూసి పరిగెత్తుతూ ఉన్నారు. ఈరోజు ప్రియదేవుని బిడ్డలారా, దేవాలయము కంటే కూడా ఆయన గొప్పవాడు. సొలొమోను కట్టిన దేవాలయము కంటే కూడా ఆయన గొప్పవాడండి. నేను కట్టించు మందిరము గొప్పదిగా ఉండునని సొలొమోను చెప్పుండొచ్చు, కానీ అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 47 నుంచి మనం చూసుకున్నట్లయితే 50వ వచనం వరకు, అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? ఎలాంటి మందిరం కడతారండి? భూమి నా పాదపీఠం, ఆకాశం నా సింహాసనం, నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు. అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. హస్తకృతాలయములలో నివసింపడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. దేవాలయము గొప్పది కాదు, దేవాలయము కంటే గొప్పవాడు. అందరు అడిగారు, 3 రోజుల్లో మందిరం పడేసి కడతానన్నావే అని శరీర సంబంధమైన దేవాలయం అనుకొని అడిగారు. కానీ యేసుప్రభువారు ఆత్మ సంబంధమైన దేవుని యొక్క శరీరాన్ని గురించి మాట్లాడుతున్నారని 3 రోజుల్లో తిరిగి లేచి కడతాను అన్నటువంటి మాటను వారు మర్చిపోయారండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 19వ వచనంలో చూడండి, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమైనదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు. దేవాలయం కంటే దేహము గొప్పది కాదా? ఏమండి, నీ దేహం గొప్పది కాదా? నీ దేహము గొప్పది కాదా? మరి ఆయన కట్టడాలలో లేడు, నీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. అలాంటి నీ దేహమును పరిశుద్ధంగా కాపాడుకో. ప్రియదేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రికలో 4:4 అంటూ ఉన్నాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో అంటున్నాడు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. అలాంటి గొప్ప దేవుడు మనకుండగా మనం ఎందుకు భయపడాలి? ఎందుకు అసాధ్యం అనుకోవాలి? ఆ రోగం అసాధ్యమా? అప్పులు అసాధ్యమా? నీ జీవితంలో పాపాన్ని విడిచిపెట్టు. కొంతమంది, అమ్మ ఇది నేను విడిచిపెట్టలేను, నా వల్ల కాదు అంటాడు.
నీకు అసాధ్యము, కానీ దేవునికి సాధ్యము. గొప్ప దేవా నాకు సహాయం చేయి. ఏమండి, నీళ్ళ మీద నడవటం సాధ్యమేనా పేతురుకి? కాదు. గొప్ప దేవుడైన యేసు వైపు చూస్తున్నాడు. అక్కడ యేసును పెట్టాడు నీళ్ళ మీద. యేసు ప్రభువుని చూస్తున్నాడు, నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు. సాధ్యం. ఈరోజు నువ్వు కూడా లోకములో గొప్పవాడైన క్రీస్తు వైపు చూడు. క్రీస్తుని పెట్టుకో పక్కన. ఆ చిన్న సమస్యని, ఆ చిన్న గీట్ని పెద్ద సమస్యగా చూడబాక. దాని పక్కన పెద్దదైనటువంటి గొప్పవాడైన క్రీస్తుని పెట్టు. హల్లెలూయా. ఈరోజు సజీవుడైన దేవుడు, అబ్రహాము కంటే గొప్పవాడంట సజీవుడైనటువంటి దేవుడు. యాకోబు కంటే గొప్పవాడు, జీవ జలాన్ని ఇచ్చినటువంటి దేవుడు. ఈరోజు సొలొమోను కంటే గొప్పవాడు, జ్ఞానమును అనుగ్రహించినటువంటి దేవుడు మన దేవుడు. యోనా కంటే గొప్పవాడు, లోకానికి రక్షణ ఇచ్చినటువంటి దేవుడు మన దేవుడు. ప్రియదేవుని బిడ్డ, ఆలయము కంటే కూడా గొప్పవాడు ప్రియదేవుని బిడ్డ. ఈరోజు అలాంటి దేవుడు మనకుండగా మనకెందుకు బాధ, ఎందుకు చింత, ఎందుకు వేదన పడుతున్నావు, ఎందుకు నలిగిపోతున్నావు? ఈరోజు ప్రభువు లేడా నీ పక్షంగా? ప్రభువుని పక్కన పెట్టేశావా? ప్రభువుని పక్కన పెట్టేశావా? ఈరోజు ఎలాగున్నావు నీ జీవితంలో? మరియమ్మ అడుగుతుంది, అయ్యా నా ప్రభువాన్ని చూసావా, నా ప్రభువాన్ని చూసావా? ఎవరిని అడుగుతుంది? ప్రభువాన్నే అడుగుతుంది. పక్కన పెట్టేసేవాకండి. ఈరోజు కనిపెట్టండి, చూడండి, పట్టుకోండి పాదాలు. మన ప్రతి సమస్యను ఆయన మీద వేసినప్పుడు ఆయన గొప్పతనమును మనం తెలుసుకోగలుగుతాం. హల్లెలూయా. ఈరోజు నీ సమస్య ఏదైనా సరే, అది ఏదైనా సరే, నేను అజ్ఞానము వల్ల చేసింది ప్రభువా అని ఆయన పాదాలను పట్టుకున్నప్పుడు తప్పకుండా ఆ సమస్యను, ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసి నడిపించినట్లుగా గొప్ప దేవుడు నిన్ను నడిపిస్తాడు. నీకు తోడుగా ఉంటాడు, నీకు సహాయం చేస్తాడు. దేనికి భయపడాల్సిన అవసరం లేదు, దేనికి బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క కృపాసనం ఎదుకు ధైర్యముగా వస్తూ ఆయన్ని స్తుతించుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం ప్రభు సన్నిధిలో. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు స్తోత్రాలు అయ్యా. ఇది మనుషులకు అసాధ్యమే, కానీ మీకు సాధ్యమని మేము నమ్ముచూ ఉన్నాం తండ్రి. అవును, ఎందుకంటే మా సమస్య పక్కన మీరున్నారు, మా బలహీనత పక్కన మీరున్నారు, మా పొరపాట్లు నాయన మీరున్నారు ప్రభా. మీరున్నప్పుడు మాకు ప్రతిదీ కూడా జయాన్ని ఇస్తాడు ప్రభా. గొప్ప దేవుడు కదా నాయన. యాకోబు కంటే నాయన, అబ్రహాము కంటే నా ప్రభా, సొలొమోను కంటే, దేవాలయము కంటే గొప్ప దేవుడుగా మీరున్నారు ప్రభా. అయ్యా, యోనా కంటే గొప్ప దేవుడు నాయన. గొప్ప దేవుడు నీవు ఉండగా మేమెందుకు నాయన కుచించిత ఆ యొక్క ఆలోచనలతో నాయన, ఇదిగో మరి చిన్ని ఆలోచనలతో భయపడుతూ, పిరికి వారముగా వారు చెప్పే మాటలు, వీరు చెప్పే మాటలు మేము చూసిన దాన్ని చూస్తూ భయపడుతూ ఉన్నాం, బ్రతుకుచున్నాం ప్రభా. అట్టి భయం యేసు నామములో విడుదల పొందుదురు కాక మీ సహాయమైన బిడ్డలకి దయచేయండి. సజీవుడైన దేవుడు ఉన్నాడు అనేటువంటి, గొప్ప దేవుడు మాకు ఉన్నాడు అనేటువంటి ఆలోచనలతో బిడ్డలు నడిపించి ఆశీర్వదించి, ఈ బిడ్డలు ఏ విషయంలో అయితే అసాధ్యమని నాయన ఆగిపోయి బాధపడుతూ కృంగిపోయారు, గొప్ప దేవుడు అయిన నీ వైపు చూస్తూ జయము పొందుకొని ఆశీర్వదింపబడుదురు కాక. ఆమేన్.